కూటమి ప్రభుత్వము ఏ వ్యాపారం చేసినా ఎలా ఉంటుందంటే, ఓ గంజాయి వ్యాపారమైనా, ఓ గుడంబో వ్యాపారమైనా, ఒక సారా వ్యాపారమైనా, ఇకపోతే ఏ మైనింగ్స్ అయినా, ఇకపోతే ఇటు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యాపారంలోనూ వీళ్ళే ముందుంటారు, వీళ్ళే సృష్టిస్తారు, వీళ్ళే జనాల మీదకి నెట్టుతారు. అవన్నీ చేసేది వీళ్ళే, ప్రతి ఒక్క వ్యాపారం చేసేది వీళ్ళే. కానీ పేద ప్రజల మీద నెట్టి వీళ్ళ పబ్బం గడుపుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు గంజాయి తాగి గుడంబో కొట్టి తెలుగుదేశం లీడర్లు అయితేనేమి, వాళ్ళ కుమారులు అయితేనేమి, వాళ్ళు చేసే వింత వింత ప్రవర్తనలు చూసి పోలీసులు అరెస్ట్ చేసినా వాళ్ళు వెనకమ్మడే బయటికి వస్తారు. కానీ వ్యాపారాలు చేసేది వీళ్ళే, విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే. కానీ అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ వాళ్ళ మీద పెట్టడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఊరూరికి లిక్కర్ వ్యాపారాలు, ఊరూరికి మద్యం లిక్కర్. హలో సోదరా, ఓన్లీ బెల్ట్ షాపులు అనుకుంటున్నారేమో, కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు వాటర్ లేని ఏరియాలో కూడా దొరుకుతుంది కల్తీ మందు. ప్రజలను అడ్డగోలుగా తాపి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి అతి త్వరలో బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైనాయని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కూడా, ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుదే. చంద్రబాబు నాయుడు చేసే వ్యాపారాలు ప్రతి ఒక్కటి అక్రమంగానే ఉంటాయి. ఏది ప్రజలకు ఉపయోగపడదు. ప్రజల నుంచి దోచుకోవడము, దాచుకోవడము, విదేశాల్లో దాన్ని తీసుకుపోయి పెట్టుకోవడం, విదేశ ప్రకటనలు, రహస్యంగా విదేశాలకు ప్రకటించి ఈ డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టడము. ఏపీ స్టేట్లో వాటర్ లేని ఏరియాలో కూడా లిక్కర్ దొరుకుతుంది, అది మద్యం లిక్కర్. కనీసం లిక్కర్ షాపులు కాదు కదా, కిరాణా షాపుల్లో కూడా ఈ మందు దొరుకుతుందంటే వీళ్ళ వ్యాపారం ఎంత వరకు డెవలప్ అయిందో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలందరినీ ఆరోగ్యాలు చెడగొడుతూ 180 మంది పాపం ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు ఈ మందులతో. కల్తీ మందు తాగి ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటళ్లకు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ట్రీట్మెంట్ లేక, ఆరోగ్యశ్రీ లేక, ఆరోగ్యానికి హాని కలిగిన వాళ్ళు కనీసం డాక్టర్లు మెడిసిన్స్ ఇవ్వక, ఆపరేషన్లు చేయక, అన్ని వ్యాపారాలు మొత్తం నారాయణ చైతన్య వ్యక్తులకు అప్పజెపుతూ ప్రజల సొత్తునంతా తోసి చంద్రబాబు విదేశాల్లో దాస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నమాట. ఇప్పుడు సీక్రెట్గా వెళ్ళారు. ఏ కంట్రీలో ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏ డ్రగ్ త్యానికి పోయారో, లేక ఏ కల్తీ మందు ఏ విధంగా తయారు చేయాలనో అక్కడ సర్చ్ చేయడానికి వెళ్ళారో తెలియదు. కానీ ప్రజలకైతే చెప్పకుండా దాచిపెట్టుకొని వెళ్ళి మనస్తత్వం కలిగినటువంటి ఈ మా సీఎం గారు, మా మినిస్టర్ గారికి ప్రజలకు తెలియ చెప్పాలని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.